ప్యారడైజ్ లో నుంచి వచ్చిన సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ మ్యామ్, అల్టిమేట్గా ఉంది. ఈ సాంగ్ని చూసుకుంటే ఒక కొత్త నానిని విశ్వరూపాన్ని చూసినట్లుగా ఉంది. ఆ ఆ స్టెప్స్ అవ్వచ్చు, ఆ లుక్స్ అవ్వచ్చు, డిఫరెంట్ నాని. ఇది పాన్ ఇండియాకి సరిపోయే సాంగ్లా ఉంది మ్యామ్. కొంచెం లిరిక్స్ అనేవి అర్థం కావట్లేదు, ఏ భాష చెప్తే. అది లిరిక్స్ అక్కడ ఇంపార్టెంట్ కాదు మ్యామ్, అక్కడ మ్యూజిక్, ఆ యొక్క కంపోజన్ అండ్ ఆ డ్యాన్స్, ఆ లుక్స్, అది మనకి ఇంపార్టెంట్. లిరిక్స్ అనేవి చాలా సినిమాలు మనకు అర్థం కావు, వీ కెన్ అండర్స్టాండ్ లేటర్ అని నా ఫీలింగ్ మ్యామ్. యా అంటే ఆ స్టెప్స్ కూడా ఆల్రెడీ లైక్ మనం ఆల్రెడీ చిక్రిలి చూసాం కదా. మ్యామ్, చికిరీలో చూసామా బక్రీలో చూసామని కాదు, డ్యాన్స్ ఈజ్ నథింగ్ బట్ మూమెంటమ్ ఆఫ్ బాడీ ఈజ్ ఎనీవేర్ ఎనీ ప్లేస్. అది నాని గారు అది కొత్తగా ట్రై చేశారు. నాని గారు 35-40లో ఒక 20 పిల్లోడ్లా ఆ స్టెప్స్ వేయడం అనేది గ్రేట్ థింగ్. అది నాని గారి నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే నాని ఈజ్ ఎ క్యూట్ అండ్ లవర్ బాయ్. అలాంటి వ్యక్తి ఒక మాస్ ఓరియంటెడ్లో స్టెప్స్ వేసి హార్డ్గా వేశాడు. ఆ పుషప్ స్టెప్ అవ్వచ్చు, ఆ యొక్క వాకింగ్ సిట్టింగ్ వాక్ స్టెప్ అవ్వచ్చు, అల్టిమేట్గా ఉంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టెప్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఫేమస్ స్టెప్ అని నా ఫీలింగ్ మ్యామ్. అంటే ఆయన అలా చేయడం, సిగరెట్ కూడా అలా వెలిగించుకుంటారా అని చెప్పి చాలా ట్రెండ్. యా, దట్స్ ఇంపార్టెంట్ మ్యామ్. నార్మల్గా సిగరెట్ కాల్చడం నార్మల్ లుక్తో ఎవరైనా కనిపిస్తారు, కొత్త లుక్లో కనిపిస్తేనే జనాలకి అట్రాక్ట్ అవుతాము, పీపుల్ కూడా చాలా అట్రాక్ట్ అవుతారు, ప్రొడ్యూసర్కి కూడా మంచి డబ్బులు వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు షో డిఫరెంట్లీ, వీ హ్యావ్ టు గివ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఇన్ డిఫరెంట్ మేనర్లో ఇవ్వాలనేది నా ఫీలింగ్. అది నాని గారు ఈ సినిమాలో 100% ఇచ్చారు. డెఫినెట్గా దసరాకు మించి ఇది బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. నాని అండ్ శ్రీకాంత్ అడ్డాల, వాళ్ళ యొక్క శ్రీకాంత్ ఓదేలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. సారీ నేమ్, ఓకే. డెఫినెట్లీగా శ్రీకాంత్ గారు, నాని గారు, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా అని అవ్వబోతుందని నా ఫీలింగ్. సాంగ్ తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ ని సంపాదించుకుంది, మరి సినిమా ఎలా ఉండబోతుంది? ఎస్, ఒక సాంగే బ్లాక్ బస్టర్ అయ్యిందంటే సాంగ్ నుంచి సినిమా ఉండబోతుంది, అది నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలకు కూడా బేస్ ఏంటంటే సాంగ్స్, గ్లిప్స్. అవి బ్లాక్ బస్టర్ అయ్యాయంటే సినిమా ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎందుకంటే 50% పీపుల్ ఓన్లీ సాంగ్ను చూసి, గ్లిప్స్ చూసే వస్తున్నారు. ఆల్మోస్ట్ అది రీచ్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. డెఫినెట్గా ఈ స్టోరీ కొత్తగా ఉండబోతుంది, కొత్త నానిని, కొత్త స్టోరీని చూడబోతున్నాం లైక్ దసరా. ఓకే.